యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోతేనే నేను బాగుంటాను. ఐ లవ్ యూ శివాని. ఇప్పుడు నాకెందుకని ఇవన్నీ గుర్తొస్తున్నాయి? నా మనసులో ఎందుకు చాలా బాధ కలుగుతుంది. శివాని, ఒక సైన్ చేయడానికి ఇంతసేపా? ఆగు, నేనే సైన్ చేస్తాను. అంకుల్, అది అర్థమైంది. సైన్ చేయమ్మా. ఇలా చూడు శివాని, ఒక పెన్నుకి కూడా అమ్మాయి ఫీలింగ్స్ అర్థం కావు. ఎందుకో మీ ఇద్దరిని దూరం చేయడం విధికి కూడా ఇష్టం లేదనిపిస్తోంది. మీ ఇద్దరు ఇంకోసారి ఆలోచించండి. త్రిషల్, ఇంకొక రోజా? అలాగైతే అంకుల్, ఒక్క నిమిషం. ఎన్ని రోజులు ఒకటవని ప్రేమ ఈ ఒక్క రోజులో ఒకటవుతుందా? వేరే పెన్ ఇవ్వండి. శివాని సైన్ చేస్తుంది. తీసుకోమ్మా. సైన్ చేసి శివాని. డివోర్స్ అన్న 3 అక్షరాల పదం మన పెళ్లి యొక్క 3 అక్షరాల బంధాన్ని విడగొట్టి 3 అక్షరాల జీవితాన్ని ఎందుకు బాధ పెట్టుకోవడం? సైన్ చేసి వాణి. Congrats. ప్రేమ మాత్రం లేదు, అర్థం చేసుకో. నాకు దేని నుంచి విముక్తిని కలిగిస్తావా? నువ్వు నాకు తాళి కట్టి ఉండొచ్చు, కానీ మనిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధమే లేదు కదా. సరే, 6 నెలల సమయం ఉంది. అంతలోపు మీ నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటే కేసుని వెనక్కి తీసుకోవచ్చు. సరే అంకుల్, మేము వెళ్ళొస్తాం. త్రిశూల్, నీ బాధ నాకు అర్థమవుతుంది.
నవ్వుతున్నట్టు నటించద్దు. డోర్ ఓపెన్ చేయలేదని కోపంగా ఉందా? లాయర్ ఆఫీస్కి వెళ్ళక ముందు నేను డోర్ ఓపెన్ చేశాను. అప్పుడు నువ్వు నా భార్యవి కాబట్టి. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఇంకేముందని? అంతా ముగిసిపోయింది. అవును, ఇక నుంచి నేను నీ భార్యని కాను, నువ్వు ప్రేమించే అమ్మాయిని కూడా కాదు. చివరికి నీకు నేను కావాలని అనిపించనే లేదుగా. ఇప్పుడు నువ్వు బండి తీస్తావా లేక నన్ను వేరే బండిలో వెళ్ళమంటావా? బయలుదేరదాం, పద. త్రివిక్రమ్, నీకొక సంతోషకరమైన విషయం ఉంది. ఇదిగో చూడు మాయా, నేను ఆల్రెడీ కోపంలో ఉన్నాను. ఏదేదో చెప్పి ఇంకా నాకు కోపం తెప్పించద్దు. నువ్వు గనక ఈ విషయాన్ని వింటే ఇక్కడే ఎగిరి గంతేస్తావు. ఏంటిది? త్రిశూల్ ఇంకా శివాని దూరం అవుతున్నారు, అది కూడా న్యాయం ప్రకారం. వాట్? వాళ్ళిద్దరూ లోపలికెళ్ళింది నువ్వు అనుకున్నట్టు ఆస్తి విషయం గురించి కాదు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరడం లేదని దూరం అయిపోవాలనుకుంటున్నారు. వావ్! ఈ విషయాన్ని వింటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అది నేను చెప్పుకోలేకపోతున్నాను. ఈ పని వెనకాల నా స్వార్థం కూడా ఉంది త్రివిక్రమ్. నాకు నా ఆదిశేషుడు కావాలి, అందుకే నేను నీకు సహాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక నుండి శివానీని ఎలా చూసుకుంటానంటే నా కొడుకు గుర్తు కూడా రాకూడదు. త్రిశూల్ అని వింటే తన జీవితంలో ఒక పెద్ద శత్రువు అయిపోవాలి. ఎస్. ఇప్పుడు ఎందుకని కారేపా? సేమ్ క్వశ్చన్ వెళ్ళేటప్పుడు కూడా అడిగావు. దేవుణ్ణి చూసి దండం పెట్టుకొని వెళ్ళడానికి. సేమ్ ఆన్సర్. ఇప్పుడు ఎందుకు గుడికి? వెళ్ళిన పని జరగాలి అని అప్పుడు కోరుకున్నాను. ఇప్పుడు అది జరిగినందుకు ఒక థ్యాంక్స్ చెప్పాలి కదా. అది ఇప్పుడు జరగాల? నేనంతేలేండి మేడం. ప్రేమించిన వాళ్ళకి తిరిగి ప్రేమనే ఇస్తాను. సహాయం చేస్తే తిరిగి సహాయం చేయకపోయినా అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ అన్నా చెప్పొచ్చు కదా. ఇష్టానికి బదులుగా కష్టాన్ని మాత్రం ఇవ్వకూడదు. హలో మేడం, ఒక్క నిమిషం అక్కడే ఉండండి. నేను దేవుడి దగ్గర పర్సనల్గా మాట్లాడుకోవాలని చెప్పాను కదా. తిరగండి అటు. తిరగండి అంటున్నాను. మీరు చేసింది ఏం బాలేదు స్వామి. ఈ అబ్బాయిలకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు? ఏం అన్యాయం చేసామని మాకు ఇంతటి శిక్షలు? అబ్బాయిలు దేవదాసులను చేస్తావా? ఏ అమ్మాయిలకి గడ్డం పెరగదనా? మోసం ఇది. నేనెంత కష్టపడి ప్రేమించాను తన్ని, నాకు కొంచెం కూడా విలువ ఇవ్వలేదే నువ్వు. చివరికి నేను కష్టపడినందుకు విలువైన ఇవ్వాల్సింది కదా, అది కూడా లేదు. మేము నీకు ఊరికే పూజలు చేయం స్వామి, కానీ ఐ లవ్ యూ అన్న నోటితో డివోర్స్ అన్న మాట తెప్పించావుగా. నా దుఃఖాన్ని నీతో చెప్పుకుంటే ఏమొస్తుంది? ఓదార్చడానికి నువ్వేమైనా మాట్లాడతావా? లేదు కదా. ఏంటయ్యా నువ్వు, నీతో నేను మాట్లాడను. శివాని గారు, ఈ దేవుళ్ళందరికీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ చేసేలాగా ఉంటే బాగుంటుంది. అప్పుడు ప్రతి ఒక్క దేవుడు మనం అడిగిన దానికి కరెక్ట్గా చేసి పెడతారు మన పని. బాగుంది కదా? ఎలా ఉంది ఐడియా? బాగుందా? మాట్లాడాల్సినప్పుడు మాట్లాడరు. ఇప్పుడు మాట్లాడినా పర్వాలేదు కదా, మాట్లాడొచ్చుగా.
ఎలా అయినా మీ తెలివితేటలే వేరేలేండి. నీకు ఈ సమయంలో కూడా నవ్వొస్తుందా? నవ్వు అనేది సంతోషానికి మాత్రమే సంకేతమా, దుఃఖానికి కాదా? కొన్నిసార్లు ఎంతమందికో అవసరం లేనిది కూడా మనకు అవసరం అవుతుంది. కళ్ళల్లో ఉండే కన్నీళ్లు కూడా వేస్ట్ అనుకుంటారు, కానీ అవసరమే. ఏమింది? పాము విషయాన్ని మర్చిపోవచ్చు, కానీ ప్రేమ విషయం కొంచెం కష్టం. రండి వెళ్దాం. సంతోషంలో అయితే తోడుగా లేరు, కనీసం దుఃఖంలో అయినా తోడుగా ఉండండి. లాయరు 180 రోజులు టైం ఇచ్చాడు కదా. టైం ఇచ్చింది ఎలా ఉందంటే ట్యూబ్లెస్ టైర్ పంక్చర్ అయినట్టుంది. అర్థం కాలేదు. పంక్చర్ అయ్యాక బండిని పంక్చర్ షాప్ దాకా తీసుకెళ్ళాలి కదా, అదైతే తప్పదు కదా. అలాగే లాయర్ ఇచ్చిన డేట్ దాకా మనం సాగదీస్తూనే ఉండాలి. త్రిశూల్, ఎందుకిలా మాట్లాడుతున్నావు నువ్వు? మనిద్దరం ఒప్పుకొని కదా విడాకులకు వెళ్ళింది. నువ్విలా ఉండకు, నేను అసలు చూడలేను. ముందు ఇంకా చాలా చాలా చూస్తారు. ఊరికే తమాషా కన్నాను. నేను బాధలో ఉంటే మీకు మాత్రమే కాదు, నా అభిమానులకు కూడా నచ్చదు, వాళ్ళు బాధపడతారు. సో ఓ పని చేద్దామా? ఎలాగైనా మనం దూరం అవడానికి కదా వచ్చాం. ఈ ఉన్న టైంలో ఇంకోసారి ప్రేమించుకోవచ్చా మిమ్మల్ని? త్రిశూల్, ఏమండి ఏమండి ఎందుకండి ఈ లవ్ గివ్ అన్ని వేస్ట్ అన్నవాళ్ళు చివరికి లవ్ చేశారు. మనకు కూడా మళ్ళీ లవ్ పుట్టొచ్చు కదా. నా మనసులో ప్రేమ అనేది లేదు త్రిశూల్. పుట్టిన బిడ్డ పుట్టిన వెంటనే అమ్మని పిలుస్తుందా ఏంటి? కాదు కదా, కొంచెం టైం తీసుకుంటుంది. నేను కూడా కొత్తగా ప్రేమిస్తానండి మిమ్మల్ని. వద్దు. అయ్యో ఎందుకండి? మీరు అడిగినవన్నీ నేను ఇచ్చాను కదా, ఇప్పుడు మీరివ్వాలి. మీరు నాకంటే స్ట్రాంగ్, నేనే వీక్. నాతో మీరు లవ్లో పడారని చాలా గ్యారంటీ ఉంది కదా, ఒప్పుకోండి. మాటలు వెండి, మౌనం బంగారం. మాకు వెండి చాలు. ఒక 4 ముత్యాలు రాల్చండి. మౌనం మంచివాడి లక్షణమని అర్థమైపోయింది. అది వద్దు అని కూడా అయ్యుండొచ్చు కదా. మనం చాలా పాజిటివ్గా ఆలోచించేవాళ్ళం. ఇష్టమైన ఆమె లేదు అన్నదాన్ని కావాలన్నట్టు స్వీకరించేవాళ్ళం. అయ్యయ్యో ఆగండి, తీసుకొచ్చిన నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను. రీనమ్మ, ఇల్లెందుకింత డెకరేట్ చేశారు? మీరు ఇంటికి వచ్చాక ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, అదే ఇది. ఇదంతా ఎందుకు ఇవన్నీ చేశారు? ఏంటమ్మా శివాని, నువ్వు కూడా మర్చిపోయావా? సామాన్యంగా భర్త ఈ విషయాలు అన్నీ మర్చిపోతూ ఉంటాడు, కానీ భార్య ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే నువ్వు... అమ్మా, మీరు ఏమంటున్నారో అర్థం కావటం లేదు. ఈ రోజుకి మీ ఇద్దరికి పెళ్ళై నెల అయిపోయింది. అంటే టుడే ఈజ్ యువర్ యానివర్సరీ. మెన్స్వర్సరీయా? 1 month సెలబ్రేషన్ ని మేము ఇలాగే అంటాము. చూడు, నేను మమ్మీ ఇద్దరం కలిసి ఎలా డెకరేషన్ చేశాము. హ్యాపీ యానివర్సరీ. అమ్మా, ఎందుకమ్మా ఊరికే ఇదంతా చేశారు? ఊరికే వేస్ట్ కదా. ఎందుకురా అలా అంటావు?
పెళ్ళయ్యాక ప్రతి ఒక్క క్షణాన్ని ఆనందంగా గడపాలి. నీకిదంతా నచ్చకపోవచ్చు, కానీ శివానికి నచ్చుతుంది కదమ్మా. ఇదేంటిది? అన్నింటికీ మౌనమే సమాధానమా? ఇష్టం లేదనైనా చెప్పమ్మా. నచ్చింది. అన్నయ్య చూసావా, వదిన ఎప్పుడైనా మాకే సపోర్ట్ చేస్తుంది. సరే సరే వదిన, అన్నయ్య రండి కేక్ కట్ చేద్దాం. ఏంటి ఇద్దరు అలాగే మొహాలు చూసుకుంటూ నిలబడ్డారు? రండి. వద్దు నాన్న, మాకు ఇవన్నీ నచ్చవు. మళ్ళీ రామాయణం మొదలుపెట్టావా? మాట్లాడకుండారా. శివాని, వాడి చేయి పట్టుకోమ్మా. పట్టుకోమ్మా, ఇద్దరూ ఒకేసారి రావాలి. తొందరగా కట్ చేయరా. వదిన, మీరు కూడా చేయి పట్టుకుని ఒకేసారి కట్ చేయండి. నువ్వే తిను. అదేంటి వదిన, అన్నయ్య వదినకి తినిపించాలి, వదిన అన్నయ్యకి తినిపించాలి. తినిపించండి. సరే సరే, కేక్ కటింగ్ అంతా అయిపోయింది కదా, తొందరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురండి, ఇంట్లో పార్టీ ఉంది. పార్టీయా? దానికి అందరూ వస్తారా? మామయ్య, ఇది హోమ్ పార్టీ, ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉంటాము. సరే సరే వెళ్ళండి. మాయా, ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఎంత సంతోషంగా ఉందంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఎస్, నేను ఇప్పుడే వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్పేస్తాను. త్రిశూల్ శివాని సంసారం గుట్టుని రట్టు చేస్తాను. ఈ రోజుకి త్రిశూల్ శివానికి పెళ్ళయి 1 నెల అయిపోయింది. ఇంట్లో అందరూ గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేసుంటారు. నేను కరెక్ట్ టైంకి వెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళందరికీ చెప్తే వాళ్ళ సంతోషమంతా. నువ్వలా ఏవైనా చేస్తే శివాని నీకు ఎప్పటికీ దక్కదు. ఎందుకు దక్కదు? శివాని త్రిశూల్ నుండి దూరం అవుతుంది నా కోసం కదా, నా ప్రేమ కోసం కదా. అలాంటప్పుడు శివాని నాకే దొరకాలి. పెద్ద రిసార్ట్లో గ్రాండ్గా శివానీని పెళ్లి చేసుకుంటాను. ఆ త్రిశూల్ కట్టిన తాళిని లాగేసి నేను శివాని మెళ్ళలో తాళి కడతాను. కోపంలో ఏ పనులు జరగవు. నువ్వు ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే నువ్వు శివాని ఈ జన్మలో ఎప్పటికీ ఒకటి కాలేరు. శివాని ఇంకా త్రిశూల్ మధ్య జరుగుతున్న మనస్పర్ధలన్నిటినీ నువ్వే దూరం చేయాల్సి ఉంటుంది. అదెలా? ఇప్పుడు నువ్వు నా మాట విని తీరాలి. నీకింకొక వేరే దారే లేదు. దీనివల్ల మంచి జరుగుతుంది. నాకెలా మంచి జరుగుతుంది? అవును, దీనివల్ల ఇంత వర్కౌట్ అవుతుందా? ఎస్,
మాయా you're so awesome. ఎస్ నువ్వు అను, తర్వాత చూడు అన్నీ ఎలా మారిపోతాయో అన్నది. శివాని కళ్ళు మూసుకొని నువ్వున్న వైపే వచ్చేస్తుంది. ఒకవేళ నువ్వు వద్దన్నా కూడా తను తిరిగెళ్ళదు. ఎస్ ఈ దేవుడికి నా మీద కుళ్ళు అనుకుంటాను. కావాలనే నా లైఫ్తో ఆటలాడుకుంటున్నాడు.